హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో మొత్తానికి పాకిస్తాన్ పైన సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సౌత్ ఆఫ్రికా మొత్తానికి ఏదైతే ఆస్ట్రేలియాతో ఓడిపోయిందో అక్కడ నుంచి కమ్బ్యాక్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. బట్ పోరాడి గెలిచిందని చెప్పుకోవచ్చు. 2 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో పాకిస్తాన్ పోరాడినప్పటికీ వాళ్ళకైతే విజయం అయితే దక్కలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది పాకిస్తాన్. బట్ వాళ్ళు ఎంచుకున్న దానికి బ్యాడ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఓవర్ మ్యారథాన్ కప్ వేసిన దానికి చాలా మంచి స్టార్ట్ అయితే సౌత్ ఆఫ్రికాకి దొరికింది. ఎందుకంటే మునివాలి ఎల్బిడబ్ల్యూ పిచ్చింగ్ ఇన్ లైన్, ఇంపాక్ట్ ఇన్ లైన్, హిట్టింగ్ ద వికెట్స్, ఎల్బిడబ్ల్యూ ద్వారా తను అవుట్ అయినాక వికెట్స్ అయితే త్వరగా పడుతూనే వచ్చాయి. అయితే అలియా రియాజ్ 10 రన్స్ స్కోర్ చేస్తే ఆయిషా 11 రన్స్ అయితే స్కోర్ చేసింది. బట్ మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే తుబా హసన్ అండ్ ఫాతిమా సనా ఇద్దరు కలిసి 9th వికెట్కి 71 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. అయితే ఫాతిమా సనా మంచిగా హాఫ్ సెంచరీ చేసింది, 55 రన్స్ అయితే స్కోర్ చేసింది. బట్ 23 రన్స్ వేసి రన్అట్ అయితే ఎప్పుడైతే అయ్యిందో మిగతా వికెట్ కూడా త్వరగా పడటానికి ఎంత సమయం కూడా పట్టలేదని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ కనుక చూస్తే 4 రన్అట్లు ఉన్నాయి. దీంట్లో 1 కాదు 2 కాదు 4 రన్అట్లు ఉన్నాయి. అండ్ మ్యారథాన్ కప్కి 3 వికెట్లు, ఆ తర్వాత షబ్నమ్ ఇస్మాయిల్, అయాబంగా కాకా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదన్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి కూడా ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదు గైస్. వాళ్ళ ఓపెనర్స్ లారా వోల్పార్ కానీ, ఆ తర్వాత సునీల్స్ కానీ ఏమాత్రం పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయారు. ఇద్దరి దగ్గర నుంచే మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టడం జరిగింది. సో 37 రన్స్ డిక్లేర్ చేస్తే మరొక దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే రావడం జరిగింది. 50+ రన్స్ అయితే స్కోర్ చేసింది. అండ్ డిక్సన్ 52 రన్స్ అయితే స్కోర్ చేసింది. వీళ్ళిద్దరూ మంచిగా స్టార్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు మిడిల్లో. సో కాబట్టి ఈ విజయం అయితే సొంతం అయితే అయిపోయింది. సో టోటల్గా 2 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మ్యారథాన్ కప్ అనుకొని ఉంటారు చాలామంది, కాదు అనెరీ డిక్సన్. ఎందుకంటే క్లిష్ట పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికాని దగ్గర ఉండి గెలిపించింది కాబట్టి వాళ్లకు ఈ విజయం అనేది దక్కింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్. ఇక పాకిస్తాన్ దగ్గర నుంచి వికెట్స్ కనుక చూస్తే ఫాతిమా సనా 3 వికెట్లు తీసుకుంటే నష్రా సంధు, సదియా ఇక్బాల్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ తుబా హసన్ 2 వికెట్లు, సదియా ఇక్బాల్ 2 వికెట్లు, నష్రా సంధు 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.